బిగుసుకుపోయారు. సరిగ్గా అప్పుడే కారు పైన రూఫ్ మీద ఎవరో బలంగా నడుస్తున్న శబ్దం. ఎవరో కారు పైకి ఎక్కినట్టు పదునైన గోళ్లతో కారు రేకును గీస్తున్న శబ్దం వస్తుంది. ఆ నిశ్శబ్ద అడవిలో ఆ శబ్దం మృత్యుగంటికలా వినిపించింది. కారు పైకప్పు మీద వినిపిస్తున్న శబ్దం ఇప్పుడు మరింత పెరిగింది. ఎవరో భారీ బరువుతో కారు మీద ఎగిరి గంతులు వేస్తున్నట్లుగా అనిపిస్తోంది. పైన ఉన్నది మనిషి కాదని కారు రూఫ్ మెటల్ వంగుతున్న శబ్దాన్ని బట్టి ముగ్గురికి అర్థమైంది. కార్తీక్, కార్ స్టార్ట్ చేయరా, ప్లీజ్ రా అని వెనక సీట్లో ఉన్న సురేష్ ఏడుస్తూ అరిచాడు. అతని పక్కన సీట్లో ఉన్న ఆ బొమ్మ వైపు చూడడానికి కూడా సాహసించడం లేదు. కార్తీక్ వణుకుతున్న చేతులతో కీ తిప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ కారు స్టార్ట్ అవ్వడం లేదు. ఇంజిన్ జామ్ అయ్యిందని నిస్సహాయంగా అరిచాడు. అకస్మాత్తుగా కారు పైన ఉన్న శబ్దం ఆగిపోయింది. ఆ నిశ్శబ్దం ఆ శబ్దం కంటే భయంకరంగా